ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము నిన్నటి రోజు 59వ శ్లోకము సాంఖ్యయోగంలో 59వ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నాం. చాలా విశేషంగా ఉన్నది కదా నిన్నటిది. మనందరికి కూడా మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను. అయితే దాంట్లో ఏం చెప్పాడు అంటే మన విషయాలే అన్నీ. ఉపవాసం ఉంటారు కానీ విషయానికి దూరంగా ఉండురాట బాబు అంటే దాని గురించి మాట్లాడుతుంటారు. అందుకే మనం ఒకటి గమనించుకోవాలి, ఏది పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి అని చెప్తారు మన వాళ్ళు. త్రికరణ శుద్ధి అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో ఆలోచన రూపంలో ఒక పని ముందు వస్తుంది, వచ్చినాక మాటల రూపంలో దాన్ని చెప్తాము, తర్వాత కార్యరూపం దాలుస్తుంది. అంటే ఒకే పని 3 రకాలుగా చేస్తాం. ఈ 3 రకాలు ఎట్లా చేసినా కూడా ఆ పని చేసినట్టే అంటారు మనకు పెద్దలు. అందుకే ఈ 3 ఒకటే పని గురించి ఆలోచన, ఒకటే పని గురించి మాట, ఒకటే పని చెయ్యడం ఉందనుకోండి, అప్పుడు జీవితంలో సక్సెస్ అవుతారు. కానీ కొంతమంది ఒకటి చెప్తూ ఉంటారు, ఒకటి ఆలోచించుకుంటారు, అది బయటకు చెప్పారు, బయటకు చెప్పింది చేయరు. ఇట్లా మూడిటికి అసలు ఏమాత్రం కూడా వాడు చెప్పింది చెయ్యనేయాడు, వాడి బుర్రలో ఏదో ఉంటుంది, ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు అని మనం అంటూనే ఉంటాం, మనకు తెలుస్తూనే ఉంటుంది. అదే ఇప్పుడు ఇక్కడ కూడా జరిగేది. వాడు ఉపవాసం ఉంటా అంటాడు, అంటాడు, తినడు, కానీ తిండి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరి తిన్నారా తినలేదా అంటే తిన్నామండి. ఏం తిన్నాము? టిఫిన్ తిన్నామండి. ఏం టిఫిన్ తిన్నారు? దాని గురించి ఆలోచన పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆలోచనే అయిపోయాయి. ఇక అది ఉపవాసం కాదు. మనం నీరసంగా ఉన్నా కూడా మనము మన ఆలోచనలు ఏ విధమైనవి ఉంటాయో అవే ఇంపార్టెంట్. నువ్వు పని చేయకపోయినా కూడా నీ ఆలోచనలు కూడా దేని గురించి ఉంటున్నాయి? విషయాల గురించి ఉన్నప్పుడు నువ్వు దానికి సంబంధించే ఉన్నట్టు కదా, విషయాలకు దూరంగా ఉన్నట్టు కాదు. అయితే స్థితప్రజ్ఞుడు అనేవాడు ఏం చేస్తాడు? విషయాలకు దూరంగా ఉండడమే కాదు, మనసులో నుండి కూడా తీసి పడేస్తాడు. మనసులో కూడా ఉంచుకోడు. వాడి గురించి జిగిత్స, ఆసక్తి అనేది ఉండదు. కానీ మనలాంటి వాళ్ళకి ఏముంటుంది? ఆసక్తి ఉంటుంది. పైకి ఇంద్రియాలను మాత్రమే నిగ్రహించుకుంటాం. వెంటనే మాట్లాడకపోవడం, వెంటనే కొనకపోవడం, వెంటనే నచ్చింది అనకపోవడము, ఇట్లాంటివి చేస్తుంటాం అన్నమాట. అంతేగాని మనసులో అవును బాగుంది కదా అనిపిస్తుంది అన్నమాట చూడంగానే. అలా స్థితప్రజ్ఞుడికి, తెలివైన వాడు, వివేకంతో ఆలోచించేవాడికి అది ఉండదు. అందుకని విషయాలను దూరంగా ఉంచడమే కాదు, నువ్వు వాటి ప్రభావాన్ని కూడా మనసులో కూడా తలచకుండా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. వాటిని మనసులో కూడా కోరుకోకూడదు. బయటికే చెప్తున్నావు కానీ మనసులో కోరుకుంటున్నావు కాబట్టి అది కోరుకున్న కిందకే వస్తుంది. భగవంతుడి విషయంలోనండి, ఇప్పుడు మనం చేసే కర్మ, నేను పైసలు ఇస్తా అనుకున్నా, ఇస్తా అనుకున్నా, ఇచ్చేసినావో అంటే పోతారా? పోరు. మనం దేవాలి, ఇస్తా అని చెప్పాలి, పోవాలి, తేవాలి, ఇవ్వాలి. చేతిలో పెడితే వాళ్ళు ముట్టుకొని చూసి అప్పుడు ఇచ్చిండు అంటారు. అంతేగాని వట్టిగా మనసుతోనే చెప్పంగానే ఇచ్చింది అన్నారు. కానీ భగవంతుడి విషయంలో నువ్వు చేయకపోయినా సరే, మంచి పనులు ఆలోచనలు ఉన్నా కానీ పుణ్యాన్ని ఇస్తాడట, తరింపేస్తాడు. అరే పాపం వాడికి ఆలోచన మంచిగానే ఉన్నది కానీ చెయ్యరావట్లేదు కాబట్టి చేయవచ్చేటట్టు వాడికి అవకాశం కల్పిద్దాము అని మనకు సహాయం చేస్తాడు. కానీ మన ఆలోచనలే
మా దీని గురించి జ్ఞానానికి సంబంధించి లేనప్పుడు, ధర్మానికి సంబంధించినవి కానప్పుడు, ఈ లౌకికమైన విషయాల మీద ఆశలు కలిగినప్పుడు ఆయన పట్టించుకోడు. ఆయనకు అవసరం లేదు కాబట్టి పట్టించుకోడు. నువ్వు పరీక్షకు చదువుతా అమ్మ, పరీక్షకు పెన్ను కావాలంటే అమ్మ కొనిస్తుంది, నాన్న నోట్బుక్ కొనిస్తా అంటాడు, నిన్ను తీసుకుపోతా అంటాడు, బండి మీద కూర్చోబెట్టుకొని హాల్లో దింపుతా అంటాడు, అన్నీ చేస్తాడు. కానీ పరీక్ష ఉన్నది, రాయకుండా చదవకుండా నన్ను సినిమాకు తీసుకుపో అంటే ఎవరన్నా తీసుకుపోతారా అనండి చెప్పండి. ఇంకా బండి మీద కూర్చోబెట్టుకొని సినిమా హాల్కు తీసుకుపోయి సినిమా టికెట్ కొని ఇచ్చి వస్తారు ఎవరైనా? ఇయ్యరు. అట్లనే ఆయన మనకు తండ్రి. మనని మంచి పనులు చేస్తే మనకు సహకరిస్తాడు. అంతేగాని నువ్వు పిచ్చి పనులు చేస్తుంటే నీకెందుకు సహకరిస్తాడు? వాటిల్లో నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు. నువ్వు ఆనందం అనుకుంటూ ఉంటావు అప్పుడప్పుడు, అంతేగాని అది ఆనందం కాదు. దానివల్ల తెల్లారో మళ్ళీ మర్నాడో ఎప్పుడో అయిపోతుంది. దాని గురించి నీకు విరక్తి పుడుతుంది, నువ్వు వదిలేస్తావు దాన్ని. కానీ విరక్తి ఎప్పుడు పుట్టకుండా ఎప్పుడు మనను ఆనందంలో ఉంచేది ఎక్కడుంది అంటే మన దగ్గరనే ఉంది. నువ్వు బయట విషయాలతోని ఆనందపడవు, సుఖపడవు నాయనా అని చెప్తాడు. కానీ పాపం మనకు అర్థం కావాలి కదా. మనకు ఎన్నడూ అర్థమవుతుంది? ఎన్ని జన్మలు ఎత్తానో ఇట్లా అర్థం కావడానికి ఈ విషయము. ఇట్లా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనకు ఈ 60వ శ్లోకం ద్వారా మరి ఏం చెప్పబోతున్నాడు అంటే, పరమాత్మ దర్శన రూపమైనప్పుడు మనకు ప్రజ్ఞ స్థిరంగా నిలబడుతుంది అని చెప్పాడు కదా 59వ శ్లోకంలో. ఎప్పుడైతే నువ్వు భగవంతుణ్ణి దర్శించగలుగుతావో అప్పుడు నీ ఆత్మ స్థిరంగా ఉంటుంది, ఇట్లా వెంపర్లాడదు. అది చూస్తే అది కావాలి, ఇది చూస్తే ఇది కావాలి, భూమి కావాలి, ఆ ఇల్లు కావాలి, ఈ కోట కావాలి, ఇవన్నీ పోతాయి అన్నమాట. అట్లాంటి స్థిర నిశ్చలమైన మనసు ఉంటుంది. మరి అట్లా నిలబెట్టుకోవాలి, ఇంద్రియాలను వశపరుచుకోవాలి అంటే ఎట్లా? ఏం చేస్తుంది మనకు? ఇంద్రియాలను మనం వదిలిపెట్టేసినాము. అందుకే అంటారు కదా, కోరికలే గుర్రాలు అంటారు. గుర్రాలు ఉరుకుతుంటాయి, వాటిని కళ్ళాలేసి ఆపగలగాలి మనము. మన మంచి రౌతులమైతే వాటిని ఆపగలుగుతాం. గుర్రాలను శక్తి ఉంటే, లేకపోతే అవి పోయినట్టు మనం పోతాం. అవే తీసుకుపోతాయి మనను కోరికల కోసం. ఏటంటే అటు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు వీళ్ళందరూ ఎట్లా పోయిండండి? మీకు పాకిస్తాన్కు వీసా ఇప్పిస్తాము అనగానే పాకిస్తాన్ పోదామని వాళ్ళు పోయిండ్రు. పోయినాక అందులో కూర్చోబెట్టి మీరు ఈ పనులు చేయాలి, అవి చేయాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము అది ఇదని బెదిరించిండ్రు. బెదిరియంగానే వీళ్ళు భయపడ్డారు. భయపడి కొన్ని రోజులు అయిన తర్వాత అలవాటు పడిపోయి అదే ఆనందంలో మునిగి తేలింది. ఆహా, మా అంత గొప్పవాళ్ళు లేరు, మేము ఎంత మంచిగా చేసినామని. ఇప్పుడు నిజం తెలిసిపోయింది. అప్పుడు ఏమైపోయిందండి? వాళ్ళ ఆనందం ఉందా ఇప్పుడు? అంటే అటువంటి ఆనందాలు మనకు పనికిరానివి అని తెలుసుకోవడమే వివేకము. ఎప్పుడైతే నీకు అట్లా వీసా ఇస్తాం, మేము మీకు డబ్బులు ఇస్తాం, ఎంజాయ్ చేయడానికి తిరగండి, ఎక్కడికంటే అక్కడికి పోండి, ఇక్కడికి పోండి అని వాళ్ళు డబ్బులు ఇస్తే ఎందుకు ఇస్తారండి వాళ్ళు? అదే వివేకం. మనం ఆలోచించాలి. అట్లనే ఇంద్రియాలు మనకు అన్నిటినీ చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళలాగానే ఇంద్రియాలు కూడా మనకు అన్ని దృశ్యాలు చూపిస్తాయి. తినేటి అన్నీ అక్కడ అవి ఉన్నాయిరా, ఇవి ఇక్కడ ఉన్నాయిరా, ఇవి ఇక్కడ ఉన్నాయిరా, ఏదో ఒకటి తీసుకో రా రా అని పిలుస్తుంటాయి. కాళ్ళేమో పోదాం పోదాం అంటూ ఉంటాయి, చేతులేమో తిందాం తిందాం అంటూ ఉంటాయి. కానీ నీకు సరిపడుతుందా ఆ ఫుడ్? నువ్వు తినొచ్చా, తినకూడదా నీకు అనేది? అది ఏంటి వాళ్ళు ఇచ్చేది అనేది నువ్వు వివేకంతో ఆలోచించుకోవాలి. అది నీ చేతిలో పెట్టిండు భగవంతుడు. భగవంతుడు కూడా తన దగ్గర పెట్టుకోలేదండి.
నిర్ణయాధికారం నీకే ఇచ్చిండు. ఏ పని చేయాలన్నా నిర్ణయించుకునేది నువ్వే, నీ మనసే. నువ్వు నీ ఇంద్రియాలు చెప్పినట్టు వింటే చెడిపోతావు. అదే చెప్తున్నాడు. నీ ఆత్మ, నీ మనసు ఏది చెప్తుందో అది నీ మనసు అంటది. వద్దురా, పోకురా, మంచిది కాదు, అబ్బా పోకురా, వద్దురా అంటూ ఉంటుంది. అన్నా కూడా వినవు, వినకుండా పోతావు. ఎన్నోసార్లు అందరికీ అనుభవాలు అయిన విషయాలు ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి కూడా అవే. కానీ ఇక్కడ ఆచరణ లోపము. మనకు కూడా ఆ తప్పు జరిగినప్పుడు అనిపిస్తుంది, అవును నిజమే, కరెక్టే, ఇది నేను కూడా అనుకున్నా ఏమో అవుతుందని, అయినా పోయినా. మరి అయినా ఎందుకు పోయినావు అంటే వివేకము లేకపోవడము, అజ్ఞానం ఉండడం వల్ల పోయినావు. పోయి వచ్చినాక జ్ఞానం కలిగితే లాభం ఏంటండి? చేతులు కన్నాక ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది. అందుకే ఇక ముందు చేసే వాటికైనా మనం సాధన చేయాలి. అది ఎట్లా చేసుకోవాలో ఏంటిది ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పిండో చూద్దాం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, మళ్ళా కుంతిని తీసుకొచ్చిండి ఇక్కడికి. కౌంతేయ, మీ అమ్మ చెప్పింది కదా యుద్ధం చెయ్యని, ఇంకా చేస్తలేవేమయ్యా అని గుర్తు చేస్తున్నాడు. చెప్పిండు కదా అప్పుడు ఒకసారి, మీ అమ్మ కూడా యుద్ధం చేసే సమయం ఆసన్నమైంది, చెయ్యండిరా, ఎన్ని రోజులు ఈ బాధలు పడతారు మీరు, యుద్ధం చేసి రాజ్యాన్ని గెలవండి, రాజ్యపాలన చేసుకోండి అని చెప్పింది. కాబట్టి యుద్ధం చెయ్యి, మీ అమ్మ చెప్పింది కాబట్టి మీ అమ్మ మాట కోసం నువ్వు చెయ్యాలి అని చెప్తాడు. అందుకని ఇప్పుడు మళ్ళా కౌంతేయకు వచ్చిండు. చూసిందా అంటే మధ్య మధ్యలో గుర్తు వేస్తారనమాట. అర్జున, ఓ కౌంతేయ, ప్రయత్నము దేని గురించి ప్రయత్నం చేస్తారు అంటే ఇంద్రియాలను మనం కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. చేస్తూ ఉంటే ఏం జరుగుతుందట అంటే, ఇంద్రియాలను మనము చేస్తూ ఉంటే ఇంద్రియాలు ఊరికే ఉంటాయా? ఇప్పుడు మనం మన వాళ్ళ మీద ఏదో చేద్దాము అని, ఇప్పుడు భారత్ మీద వాళ్ళు టారిఫ్ వేసిండ్రు ట్రంప్ అని, అయితే ఇక దీన్ని వదిలిపెట్టేసి మనము చైనాను రష్యాను వీళ్ళే ఫ్రెండ్షిప్ అని మనము వాడికి బుద్ధి చెప్పాలని చేస్తాం. మనం చేస్తూ ఉంటే వాడు తప్పు చేసినా కూడా వాడు నోరు మూసుకొని ఉంటాడా? వాడు ఇంకా ఏం చేయాలి వీళ్ళను మన వైపు లాక్కోవడానికి అనే ప్రయత్నమే జరుగుతుంది కదా. ఆయన ఏమి సైలెంట్గా ఉండి ఇంకా నేను ఓడిపోయినా అని వెంటనే కాళ్ళు పట్టుకొని మనకు దండం పెట్టి సరెండర్ అయిపోతాడా? వాడు పోడు. ఏం చేస్తాడు? ఇంకా ఏ రకంగా వీళ్ళని నా వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ప్రతి వాళ్ళు అంతేనండి. ఎదుటి వాళ్ళను మనం వశం ఎలా చేసుకోవాలి, ఒక పని చేసేవాడు మన కింద ఉంటే వాడితోని మనం ఎలా పని చేయించుకోవాలి అని మనం ఆలోచిస్తాం. అట్లనే మన పైన ఉన్నవాడితో కూడా వాడు అధికారం ఉంది కాబట్టి వాడితోని ఎటువంటి పనులు చేయించుకోవచ్చు అని ఆలోచిస్తాం. మనకు తెలిసి ఉన్నాడు కాబట్టి. అవునా? మనకు ఎక్కడికన్నా ఎవరన్నా వెళ్తూ ఉంటే వాళ్ళతో వెళ్ళే అవకాశం వచ్చిందా, పోదామా అని ఆలోచిస్తాం. అంటే అవకాశాలు వచ్చినట్టు మనం చేస్తూ ఉంటాము, ప్రయత్నం కూడా చేస్తాం వాటి కోసం. వట్టిగానే ఉండం కదా. అట్లానే ఇంద్రియాలు, మనం ఇంద్రియాలను నియంత్రించాలి అని, బుద్ధి చెప్పాలి అని వాటిని మనము ఏంటిది కూర్మంగర లోపలికి లాగినట్టు లాగుదాము అంటే అది దానంతటా అది అనాలి అనుకున్నది అంటూ ఉంటుంది. కానీ మనం చెయ్యి లోపలికి అందాము అంటే చెయ్యి లోపలికి రానే రాదు, అది ముందుకే పోతుంది. లంచం తీసుకోకురా పోలీసు వాడు వస్తుండని చెప్పినా కూడా వాడికి చెయ్యి ముందుకే పోతుంది లంచం తీసుకోవాలని. ఎందుకు? పైసలు చూస్తూ ఉన్నాడు, ఆశ పుట్టింది, చెయ్యి వెనక అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతూ ఉన్నాడు. ఎందుకు?
కళ్ళతోని చూసి అది ఆకర్షిస్తున్నది, కళ్ళతోని డబ్బును ఆకర్షిస్తూ ఉంటే ఈ చెయ్యి ముందుకే పోతూ ఉంటుంది ఆ ఆకర్షణకు లోబడి. నీకు మనసులో ఏముంది, తీసుకోవద్దనే ఉంది, కానీ చెయ్యి పట్టద్దనే ఉంది, కానీ నీ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, నిన్ను తీసుకో తీసుకో అని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఇగో ఇది జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. అట్లా వాటిని మనకన్నా ఎక్కువ ఆకర్షించి మనను లోబర్చుకోవడానికి ఇంద్రియాలు కూడా పనిచేస్తాయండి. మరి అందుకనే ఇంద్రియాలకు కట్టుబడి ఉంటాం కాబట్టే ఎప్పుడు వీటి గురించే గోల. ఈ శరీరానికి బంగారం వేసుకొని తిరగాలి, ఈ శరీరాన్ని మంచి బట్టలు కట్టుకోవాలి, ఈ కళ్ళు మంచిగా కనబడడానికి ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం చెప్పులు వేసుకోవాలి, ఇవే కదా మనకు ఉండేవి రోజు. ఇవన్నిటికీ పైసలు కావాలి, పైసలు ఎట్లా సంపాదించుకోవాలి, ఇంతే కదా. అంటే ఇవన్నీ మనను కట్టిపడేస్తూ ఉన్నాయి, ఈజీగా కట్టిపడేస్తాయి. ఎందుకు కట్టిపడేయవండి, మనం అసలు ప్రయత్నమే చేయడం లేదు కదా వాటి నుంచి దూరం పోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు, పండితుడు ఇవన్నీ ఏవి పట్టించుకోడు, వీటికి దూరంగా ఉంటాడు, ఏది వచ్చినా అసలు అటు చూడని కూడా చూడాడు. కానీ సాధన చేసేవాళ్ళు ఉన్నారే మధ్యస్థులు, ఇట్లా అవివేకంతో ఉన్నవాడు దీన్ని పట్టించుకోడు, దేన్ని, జ్ఞానాన్ని అవసరమే లేదు వాడికి. అవివేకికి ఈ విషయాల వాటి వెంటనే పోతూ ఉంటాడు. ఏమన్నా కానీ పడని లేవని దెబ్బలు దాకని ఏమన్నా కానీ అటే పోతాడు వాడు. అక్కడ పడిపోతావురా, నీ ఇజ్జత్ పోతుందిరా, నీకు తర్వాత నేను జైలు వేస్తారా, నువ్వు తప్పులు చేస్తున్నావురా అంటే వాడికి వినబడుతుంది, వాడి చెవుకు వినబడదు. వాడికి ఏదో సుఖం కనబడుతుంది, ఆ సుఖం కోసం పోతున్నాడు. దూరపు కొండలు నునుపు, మన వాళ్ళు ఎంత చక్కగా చెప్పిండ్రు. ఏదైనా అట్లా నున్నగా అందంగా ఉంది అని పోతూ ఉంటే అక్కడ ఏముంటాయి, ముళ్ళు, కంచెలు, పాములు, తేళ్ళు ఇవే వస్తాయి. అట్లనే అందులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏది అంత సులభంగా రాదు అని చెప్తాడు కదా లలిత జ్యువెలరీ, ఏది డబ్బు ఊరికే రాదు అన్నట్టు ఏది కూడా రాదండి. ఈజీగా మనం తీసుకోగలిగితేనే మన లోపలికి గాలి పోయి మనం జీవించి ఉంటాం. మనం తీసుకోలేని నిమిషంలో సెకండ్లో మన ప్రాణం పోయింది అంటారు, మన అవతల ఆరేస్తారు. అంతే కదా, మనమే చేయాల్సిందే. మనము అన్నం వండుకోవాలి, తినాలి, మనం బియ్యం కొనుక్కొచ్చుకోవాలి, అన్నీ మనం చేస్తేనే మనకు లభిస్తాయి. ఏ శ్రమ లేకుండా ఎందుకు లభిస్తుందండి చెప్పండి? పశువులకు లభిస్తుంది. పశువులైనా కూడా తినాలి, వాటికి ఆకలి అయితే అవే పోయి తినాలి. గడ్డి ఇట్రా నేను తింటా అంటే పోతుందా గడ్డి? పోదు. అంటే మనం ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన పని చేస్తేనే మనకు దొరుకుతుంది, వట్టిగా ఏది దొరకదు. అట్లనే ఇప్పుడు పరమాత్ముడు మనకు దక్కాలి అంటే మనం సాధన చేయాలి. వట్టిగానే కూర్చున్న చోట నేను ఏం చెయ్యను అని కూర్చున్నా నీ మైండ్లో ఈ ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు సాధన చేసేవాడు ఉన్నాడా, ఆయన ఏం చేస్తాడు, అవివేకుడికి ఏం బాధ లేదు. ఇప్పుడు మన దగ్గర చూడండి, బాగా రిచ్ డబ్బున్న వాళ్ళకి ఏం బాధలు ఉండవు. ఎన్ని రూల్స్ వచ్చినా వాళ్ళు ఆనందంగానే ఉంటారు, ఎందుకంటే చాలా డబ్బు ఉంది. వాళ్ళు ట్యాక్స్లు ఎంత కట్టమన్నా కడతారు, ఎక్కడికి పోయినా ఎంత అంటే అంత ఖర్చు పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అన్నీ ఉంటాయి. ఇటు లో క్లాస్ వాళ్ళు ఉంటారు, మాస్ పీపుల్, వాళ్లకు గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఏవో ఉంటాయి, వాళ్ళకు ఇల్లు ఉంటుంది, గవర్నమెంట్ ఇస్తుంది, లేకుంటే ఓ చిన్న ఇల్లు ఉంటుంది వాళ్ళ తాతల నాటిది, ఒక రూమ్ 2 రూమ్లో అందులో ఉంటారు, వచ్చిన పైసలు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆనందంగా ఉంటారు, అయిపోయారు. వాళ్ళు ఏది కొనుక్కోవాల్సిన పని లేదు, ఊర్లల్లో ఉంటారు కాబట్టి చక్కగా ఏం చేస్తారు, వాళ్ళు వచ్చిన బియ్యము, పంటలు, పొలాలు ఉంటాయి వాళ్ళకు, వాటిలలో వచ్చినవి తింటారు, వాళ్ళకి పైసతో అవసరం లేదు.
ఇప్పుడు మాకు ఈ ఉచిత పథకాలలో వీళ్ళు ఇచ్చిన పైసలన్నీ కూడా వాళ్ళు బయట అన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బంగారాలు కొంటారు, అన్నీ కొంటారు వాళ్ళు. కానీ ఈ మధ్యలో ఉంటారే మధ్య తరగతి, ఈ మధ్యలో ఉన్న వాళ్ళకే ఇబ్బందులు ఎప్పుడు కూడా. పైసల దగ్గరైనా మధ్యలో ఉన్న వాళ్ళకే ఇబ్బందులు అండి. గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకే ఇబ్బందులు. వాళ్ళు కనీసము పల్లెటూరులో ఏ ఉద్యోగాలు లేని వాళ్ళు బంగారాలు కొంటారండి. కానీ వీళ్ళు నెలకి ఇంత జీతం వస్తుంది కదా నువ్వు కొనొచ్చు అంటే వీళ్ళు కొనడానికి వీళ్ళ ధైర్యమే కాదు, వీళ్ళ దగ్గర పైసలు సరిపోవు. ఎందుకు సరిపోవండి? ప్రతి ఒక్కటి మనం కొనుక్కోవాలి, ఉప్పుతో సహా పప్పుతో సహా అన్నీ కొనుక్కోవాలి. మరి వచ్చిన పైసలు అన్నీ వీటికే పోతాయి. మధ్యలో ఏముంటాయి? మన డాంబికాలు ఉంటాయి. మనం అటు లో క్లాస్ లాగా ఉండలేము, హై క్లాస్ లాగా ఉండాలి అని ప్రయత్నం చేసిళ్ళ ఏమవుతాయి? మనకి పైసలు సరిపోవు. అది అక్కడ మనం ఇబ్బంది పడతాము. మధ్య తరగతి అనగానే ఇప్పుడు ఇక్కడ కూడా సాధన చేసేవాడు మధ్యస్థంగా ఉన్నాడు. అటు పూర్తి ఆత్మజ్ఞానం పొందలేదు, ఇటు అవివేకి కాదు, వీడికి తెలుసు ఇది తప్పు అని. కానీ దాన్ని తప్పించుకుందాము అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంద్రియాలేమో పోనీయట్లేదు, వెనక్కి లాగుతూ ఉన్నాయి. చూడండి ఎంత కష్టం, మనకే కష్టం అండి. మరి అయితే మనం పూర్తిగా వదిలేద్దాము అని అంటేనేమో ఇప్పుడు కొంతసేపు ఇప్పుడు ఎవరు ఇంటికి రాలేదండి, బుద్ధిమంతుల్లాగా మనం ఇలాగే ఉందాము అనుకున్నాం. సడన్గా ఎవరో చుట్టాలో ఫ్రెండ్సో ఎవరో వచ్చిండ్రు. రాగానే మీ అమ్మాయి ఏం చేస్తుంది? అరే వాళ్ళు వచ్చిండ్రు, స్వీట్ చేద్దాము, కూరగాయలు అవి తెద్దాము, బిర్యానీ చేద్దాము, వాటికి కావాల్సినవి అన్నీ తెచ్చుకుందాము. ఇక అదే నడుస్తుంది మళ్ళీ. అంటే మనం ఎక్కడికి పోయినామండి? నియంత్రించుకోవడానికి ఎక్కడ అంటే ఇట్లా బాహ్యమైన విషయాలన్నీ కూడా మనని అందులోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో పడిపోతూనే ఉంటాం ఎప్పటికీ. ఎప్పుడు రోజు పిల్లి ఏమనుకుంటుంది? మంచి పాలు తాగుతుంది, అన్నీ చేస్తుంది. ఇక వెచ్చగా పొయ్యిలో ముందు పొయ్యిలు ఉండేవి, బొగ్గు పొయ్యిలు, ఆ బూడిది ఉండేది. ఆ బూడిదిలో వంటాయి పిల్లులు కళ్ళు మూసుకొని. పండి ఏమనుకుంటుంది? ఇచ్చి అందరూ చీచి అంటున్నారు నన్ను, రేపటి నుంచి నేను అసలు పాలు తాగా దొంగతనంగా అనుకుంటుందట. అయితే మా అత్తయ్య చెప్పేది కథ భలే ఉండేది, బాగా నవ్వొస్తుంది నాకు ఇప్పుడు తలుచుకుంటే. అయితే ఇట్లా పండుకొని పాపం అది అనుకుంటుందట. కానీ తెల్లవారిందండి, చప్పుడుగా అవుతుంది కదా, అందరు లేచిన చప్పుడు కాగానే అది కూడా లేస్తుంది. దాని బెడ్ అదే అనమాట, అందులో పట్టది. అది లేచిపోతుంది. లేచిపోగానే మళ్ళీ మనం పోయి క్లీన్ చేసుకొని ముట్టించి మన పని మనం చేసుకుంటామా? దాని పని అది చేస్తుంది. మళ్ళీ పాలు తాగు, రా, కొట్టు, అందరూ ఉషో అనుడు, మళ్ళీ ఇదే కథ. అంటే రోజు దినదిన గండం మనకు ఎప్పుడు దుఃఖమే. అందుకే ఏం చెప్తాడు భగవంతుడు? బతికే వాళ్ళు ఎవర్రా, రోజు చస్తూనే ఉన్నావు, పుడుతూనే ఉన్నావు, ఇవాళ చావడం కొత్త ఏం కాదు అంటాడు. అంటే రోజు మన జీవితంలో ఎన్నో వేల కణాలు చచ్చిపోతూ ఉంటాయి, రక్త కణాలు చచ్చిపోతాయి. ఈ శరీరంలో ఉన్న కణ విభజన అవుతూ అన్నీ చచ్చిపోతాయి, డెడ్ సెల్స్. అంటే టోటల్ బాడీ మొత్తం పోవట్లేదు, కానీ ఇందులో ప్రతిదీ శాశ్వతమైంది ఏం లేదు, అంతా అసెంబుల్డ్. కాబట్టి ఏ క్షణంలో అయినా కూడా పోవచ్చు. ఇటువంటి జీవితం అయ్యా బాబు, ఉన్నంతలో నువ్వు సాధన చేసుకో అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంత మంచిగా చెప్తున్నాడండి. అవివేకిగా ఉండలేక స్థిరమైన వివేక బుద్ధి కొరకు ప్రయత్నించి ఈ ఇంద్రియాలేమో ఉండనీయక, విద్వాంసుడు ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నియమించి స్థిరంగా ప్రజ్ఞ కలగాలి. నీకు ప్రజ్ఞ కలగాలి అంటే నీవు భగవంతుణ్ణి ఆరాధించాలి, అంతే. నీకు వేరే ఆప్షనే లేదు.
భగవత్ చింతన కలిగి ఉన్నప్పుడు, భగవంతుడి చింతన వారు ఉన్నప్పుడు ఈ ఇంద్రియాల ప్రభావం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటుంటారు కదండి, ఎవరైనా రోజు గుడికి వెళ్ళి అది చేస్తుంటే వీడు బాగా భక్తిలో పడ్డాడు, ఏం పట్టించుకుంటలేడు, ఇక పార్టీలు లేవు ఏం లేవా అంటారు. అంటే వీడు పార్టీలకు పోతలేడనే కదా అర్థం. ఎందుకు పోవట్లేదు? వాడికి భగవత్ చింతన కలిగింది, మంచి విషయం కదా. కానీ మనం ఏమంటాం, అరే ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఏం గుడికి పోతావురా, 60 ఏళ్ళు అయినాక గుడికి పోవాలి, అప్పుడు నీకు మోకాళ్ళ నొప్పులు, నడవలేవు, అసలు మనం ఉంటామో పోతామో కూడా తెలియదు. అది పరిస్థితి. ఇట్లా జరుగుతూ ఉంటుంది మన జీవితము. అయితే ఆ వివేక ప్రజ్ఞ కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు సాధకుడు, ముముక్షువు. అటువంటి విపశ్చితుడు అయిన సాధకుని విషయంలో ఈ శ్లోకంలో తెలియజేసిండనమాట. ఈ శ్లోకంలో అటువంటి వాడు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు, ఇప్పుడు మనకున్నది కదా న్యూటన్స్ 3rd లా ఏం చెప్పింది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. భగవద్గీతలో కూడా చెప్పిండు. ఎప్పుడు న్యూటన్ చెప్పాల్సిన అవసరం లేదు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేది మనకు బాగా తెలుస్తుంది, కానీ ఇది తెలియదు. అంటే మనం వద్దు ఇవాళ అనుకున్నాం బుద్ధిగా ఇవాళ వద్దు అని, కానీ తెల్లవారే మనసు మారిపోతున్నది. ఎందుకు మారిపోయింది, ఎందుకు మారాల్సి వచ్చింది అంటే ఇంద్రియాల ప్రభావం వల్ల నువ్వు మారిపోతున్నావు. అంటే ఇప్పుడు నిన్ను శాసించే వాళ్ళు ఎవరు, నీ ఇంద్రియాలే నిన్ను శాసిస్తున్నాయి. కళ్ళేమో మంచి దృశ్యాలను చూపించి చూడు 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 అంటున్నాయి. మనసు చూడంగానే మనసు పడేసుకుంటున్నావు. కొనుక్కో 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 కొనుక్కో, పో తెచ్చుకో 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 అంటు. కాళ్ళేమో నడుస్తూ ఉన్నాయి, చేతులేమో పైసలు ఇస్తూ ఉన్నాయి, నువ్వు కొనుక్కుంటున్నావు. తెచ్చి ఇంట్లో పడేస్తే ఇక అయిపోయింది ఆ పని. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి. ఇట్లా రోజుకు ఎన్ని పనులు ఉంటాయండి మనం చేసేటి. ఇప్పుడు ఇంట్లో అటు ఇటు ఇట్లు చూస్తుంటే ఒకటి సడన్గా ఏదో మూలకి ఏదో కనబడ్డది, పోగానే అది తీస్తాం, అదేదో సెట్ చేసి అంతా అట్లా పెట్టేస్తాం. పెట్టేసి మళ్ళీ ఇల్లు పోగానే ఇంకోటి ఏదో వస్తుంది, కనబడుతుంది. అంటే అట్రాక్టివ్గా మనకు అవే మనకు స్ఫురణ తెప్పిస్తాయి. పనులు చేయడానికి మనము నిర్ణయించుకున్న పని కాదు అది. మనకు దృశ్యం ద్వారా కనబడి దాన్ని చూసి మనం టెంప్ట్ అయిపోయి ఆ పని చేస్తున్నాం. టీవీ చూడంగానే టీవీ పెడదాం, అందులో ఏమొస్తుందో అనిపిస్తుంది. సీరియల్ వస్తూ ఉంటే అందులో వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలనిపిస్తుంది. అట్లా దానికే పోతూ ఉంటాం. అంతే కదండి. సెల్ ఫోన్ చూడంగానే సెల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ చూడాలి, గూగుల్ చూడాలి అనిపిస్తుంది. అంటే వస్తువులు మనను డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ విషయాలు మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆ ప్రభావానికి మన అవయవాలు తోడ్పడుతున్నాయి. ఈ కళ్ళు ఈ సెల్ ఫోన్ను చూసి మనకు కొన్ని కోరికలను కలిగిస్తూ ఉన్నది. మన మనసు చూసి చూసి విని 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 అవును కరెక్టే ఇది బాగుంది అయిపోయి బుట్టలో పడ్డాం. నిశ్చలంగా ఉందామని ఎంత అనుకున్నా కూడా లాస్ట్కు పడేస్తాయి. చూస్తాం కదా మరి. అట్లా మన జీవితము అవుతుంది అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలియజేసిండు. కాబట్టి మరి మనము ఇంకో శ్లోకంతో రేపు కలుసుకుందాము. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.